తులారాశి వారి లక్షణములు. చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు తులారాశి వారికి చెందును. తులారాశి వారికి తులాదండంలాగా వ్యవహరిస్తారు. సుకుమారమైన మనస్తత్వం కలవారు. సుఖజీవనము గడుపుతారు. చక్కటి ప్రవర్తన కలవారు. చురుకుదనము కలవారు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. శుచి శుభ్రత ఎక్కువ. వినోద విలాసములు అధికంగా ఇష్టపడతారు. అధికంగా కష్టపడలేరు. ప్రయాణములందు ప్రీతి ఎక్కువ. క్రయ విక్రయములందు నేర్పు కలవారు. బంధుమిత్రులపై ప్రేమ కలవారు. అభిమానవంతులు. ధనకాంక్ష అధికము. అతి సూక్ష్మ గ్రాహకులు. గర్వం ఎక్కువ గలవారు. ఇతరుల అభిప్రాయములకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. పొగడ్తలకు తొందరగా లొంగిపోతుంటారు. నిజాయితీ పరులు. అలంకార ప్రియులు. తులారాశి వారికి ఈ సంవత్సరము ఫలితాలు. తులారాశి వారికి గురువు 8వ స్థానమందు, రాహు 6వ స్థానమందు, కేతువు 12వ స్థానమందు, శని 5వ స్థానమందు సంచరించారు. తులారాశి వారికి గురువు, శని, కేతువులు అశుభ స్థానములందు సంచరించడచే వీరు ఇతరుల విషయాలలో అనవసరంగా కల్పించుకోరాదు. లేనిచో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. అందరితో శత్రుత్వం పెరుగుతుంది. నిరుత్సాహం అధికమవుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. పై అధికారులతో జాగ్రత్తగా మెలగవలెను. సంతానపరంగా చికాకులు అధికమవుతాయి. తులారాశి వారికి రాహువు శుభస్థానమందు సంచారం వలన కొంత మేలైన ఫలితములను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యము, శుభకార్యములు నెరవేరుట, తీర్థయాత్రలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. కోర్టు పనులు అనుకూలంగా వస్తాయి. రాజకీయ నాయకులకు మంచి పదవులు లభించే అవకాశం ఉంది. తులారాశి వారు ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, గురుగ్రహ దోష నివారణకై శాంతి పూజలు, దాన జపములు, హోమములు చేయించడం మంచిది. తులారాశి వారు వజ్రమును, చిత్తా నక్షత్రం వారు పగడమును, స్వాతి నక్షత్రం వారు గోమేధికమును, విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగమును ధరించిన శుభ ఫలితాలను పొందుతారు.